Praise the Lord, praise the Lord. Hallelujah, 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 Jesus. Hallelujah. Hallelujah. Oh, Jesus. Hallelujah. Oh, Nadarababashe. Oh, Jesus. Hallelujah. Hallelujah. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Nadarabashere temosho. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Isaiah. Jesus. Hallelujah, hallelujah, hallelujah. Glory, glory, glory. Thank you, Master. Hallelujah. 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 Esaya. 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 మా బలమా కేడెమా దుర్గమా శైలమా ఏసయా ఏసయ్యా. Thank you, Lord. Hallelujah. Thank you, Jesus. Hallelujah. 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 Jesus. Praise the Lord. Praise the Lord, my dear friends. Thank you, Holy Spirit. Thank you, Father in heaven. పరమ తండ్రి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ సన్నిధానంలోకి వస్తున్నా. మీరిచ్చిన ఆ కృప కొరకై స్తోత్రం, ప్రేమ కొరకై స్తోత్రం. హల్లెలూయా. కృపా కనికరమును శాంతి సమాధానము నెమ్మదిని మాకు అనుగ్రహించి ప్రభువా ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచినందుకై స్తోత్రములు, బలపరిచినందుకై స్తోత్రములు, కృపలో నెమ్మది ఇచ్చినందుకై స్తోత్రములు, ఆరోగ్యం ఇచ్చినందుకై స్తోత్రములు, ఐశ్వర్యములు ఇచ్చినందుకై స్తోత్రములు, మీ కృపను మాకు తోడుగా ఉంచినందుకై స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మహాదేవ, గొప్ప దేవ, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, మా దేవ,
మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఇచ్చినటువంటి వాక్య భాగము నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం. Exodus chapter 14 and 13, verse 13. As the God was speaking to the Moses, through Moses to the Israeli people of Israel. So God was spoke to the Moses and speak to them and tell them, I am with them. Hallelujah. So there is no trouble unto them. Hallelujah. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మొదటిగా నేను అది తెలుగులో చదువుతాను, తర్వాత ఇంగ్లీష్లో చదువుతాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడు, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పెను. హల్లెలూయా. సో the God was speaking to the through Moses to the people of Israel, a chosen people. Hallelujah, hallelujah. Thank you, Jesus. Hallelujah. I'm reading Exodus chapter 14 verse 13. Hallelujah. 13. Moses answered, don't be afraid, stand your ground, and you will see what the Lord will do to save you today. You will never see these Egyptians again. The Lord will fight for you, and there is no need for you to do anything. Hallelujah. What is the meaning? There is no need. Hallelujah. What is the meaning? దాని మీరు ఊరక నిలిచుండి చూడుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దాని అర్థం ఏమిటంటే, మీరు దేవుని సన్నిధిలో మీరు ఐగుప్తీయుల వైపు చూడవలసిన అవసరం లేదు, దేవుని వైపు చూడమని ఇక్కడ మోషే క్లియర్గా వాళ్ళతోటి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దెర్ ఇస్ నో నెసెసిటీ టు ద లుక్ టు ద people of Egyptian and don't look your back. What you are does nothing. What you are, what color yours, what tribe yours, don't look to you yourself. Look to God. Hallelujah. మన వైపు మనం చూసుకోవలసిన అవసరం లేదు, కానీ మనల్ని నడిపించే దేవుని వైపు మనము చూడవలసిన అవసరం ఉన్నదని ఇక్కడ మోషే స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హర్రాబాబా శాతారాదానం. డోంట్ లుక్ టు యువర్ సెల్ఫ్, లుక్ టు గాడ్ ఓన్లీ. లుక్ టు గాడ్ ఓన్లీ. ఇఫ్ యూ లుక్ అన్ టు హిమ్, హీ లుక్ ఫర్ యూ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ హీ వాంట్ టు డూ. హీ నోస్. హీ నో ద ప్లాన్స్ ఫర్ యూ. ద ప్లాన్స్ మే ప్రాస్పర్, నాట్ హార్మ్ ఫర్ యూ. హల్లెలూయా. The plans is a prosper, not harm for you. దేవునికి స్తోత్రం కలుగునుగాక. So I am sharing the word, both languages, my native language Telugu and English. Hallelujah. మీరు మీ వైపు కానీ, లేక ఇతరుల వైపు కానీ, మీ స్నేహితుల వైపు కానీ, మీ బంధువుల వైపు కానీ, లేక ఇంకొకరి వైపు కానీ మీరు చూడవలసిన అవసరము లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. There is no necessity to look somebody else. More than God, people are looking somebody else. So that's not correct. So what you need to do, look to God. I mean, it's not look like this. So you go and sit on His presence and ask Him what you need to do and what is going on in your life. He may tell you. ఆయన తెలియచేయగలడు మీ కొరకు. ఆయన మాట్లాడగలడు. ఆయన మీ పక్షమున యుద్ధము చేయగలడు. అందుకనే మోషే అంటున్నాడు, నేడు మీరు ఊరక నిలిచుండి చూడుడి. గో ఆన్ హిస్ ప్రజెన్స్. ఐ మీన్ సిట్ విత్ గాడ్ ఇన్ హిస్ ప్రజెన్స్ అండ్ ఆస్క్ గాడ్ అండ్ వాట్ ఈజ్ యువర్ లైఫ్ ఇన్ కమింగ్ డేస్, వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్, అండ్ గాడ్ మే బీ ఫైట్ ఫర్ యూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ భవిష్యత్తు ఏమిటి, మీ యొక్క స్థితి ఏమిటనేది
మీరు వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చుని దేవునిని అడిగినట్లయితే దేవుడు దానిని చూసుకుంటాడు. మోషే అంటున్నాడు, ఇక్కడ ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తు ఏమిటో వాళ్ళకు తెలియజేస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతోటి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెన్ ద ప్రాఫిట్ వాస్ స్పీకింగ్, పీపుల్ మస్ట్ లిసన్. దేవుని యొక్క ప్రజలు వినాలి. దేవుని యొక్క ప్రవక్త మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క ప్రజలు వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతకు ముందు వచనాల్లో వాళ్ళు ఏమంటున్నారంటే, ఐగుప్తులో అంతట వారు 11వ వచనం 14 చాప్టర్ 14 వర్స్ 11 ఐఎమ్ రీడింగ్ ఇన్ తెలుగు. ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులవుదాం అంటున్నారు. పీపుల్ ఆర్ క్రేజీ, థింకింగ్ క్రేజీ. ఏమంటున్నారంటే వాళ్ళు, మేము ఐగుప్తీయుల వాడికి వెళ్ళిపోతాము, దేవుడు వాళ్ళని మోషే ద్వారా విడిపించి తీసుకుని వస్తే వాళ్ళు అంటున్నటువంటి మాట ఏమిటంటే, మేము ఐగుప్తీయుల దగ్గరికి వెళ్ళిపోతాము, ఐగుప్తీయులకి బానిసలు అయిపోతాము, వాళ్ళకి దాసులు అవుతాము, వాళ్ళతోనే ఉంటాము, మేము చనిపోయినా పర్లా, మేము బానిసలుగా బ్రతికినా పర్వాలేదని మాట్లాడుతూ ఉన్నారు. ఎంత విచారకరం అంటే వాళ్ళలో విశ్వాసం అనేది పరిపూర్ణంగా లేదు. జస్ట్ అవసరం కొద్దీ విశ్వాసం. జస్ట్ దే ఆర్ బిలీవింగ్ గాడ్ ఫర్ దేర్ నెసెసిటీ, ఫర్ దేర్ పర్పస్, బట్ దేర్ ఇస్ నో స్ట్రాంగ్ ఫెయిత్ అన్ టు దేర్ హార్ట్స్ టు లుక్ టు గాడ్ అండ్ లుక్ టు లిసన్ ఫ్రమ్ మోజెస్. సో వాళ్ళకి సరైనటువంటి విశ్వాసం లేక, సరైనటువంటి నమ్మకం లేక వాళ్ళు ఏమంటున్నారంటే, మేము వాళ్ళకి దాసులు అయిపోతామంటున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ప్రియా స్నేహితులారా, సహోదరులారా, సో టుడే పీపుల్ ఆర్ లైక్ దట్. సమ్ ఆఫ్ ద పీపుల్ దే నీడ్ గాడ్, దే నీడ్ ద వరల్డ్. Hallelujah, hallelujah. They don't like to look to the God in their whole heart, whole mind, whole purpose. What they are not keep remembering God, they are not keep faith on God, but they're looking to back. They're looking to, some people looking to their back life, their old life. Don't look to that. Look to God. God will be change everything. God will be change everything. God will be, as the Apostle Paul says, the old things are gone away. Everything is new. Everything is new in Christ. So don't look to your old life. Don't look to your enemies. Don't look to your some others. Just look to God, and He will change your situation, what may be in your life. Hallelujah, hallelujah. Sandaraba shekenderiyanath. Hallelujah. మీ పాత జీవితం వైపు చూడవలసిన అవసరం లేదు, పాత వీటి వైపు చూడవలసిన అవసరం లేదు, లేకపోతే ఇంకొకటి వైపు చూడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని సృజించినటువంటి దేవుని వైపు చూస్తే పాతవన్నీ గతించును, సమస్తము నూతనమాయను క్రీస్తునందు. Everything is new. Everything is new in Christ. Hallelujah. The God will be bless you in abundantly. He remove every curse on your life. He remove every curse on your life. Just look to God. You just do one thing. As Moses was speaking to the people, just stand and look to God. Just look to God and be encouraged. Hallelujah. Just be, hallelujah. So look to the God's salvation, how God saved His people, because He is the only one taking care of the people in this world. If our father taking care of until our young age, our mother taking care of until young age, and then they says, go and earn and eat your food and do something for me. But God says, I will care for you entire your life over here in this world. After you die, I will take care of you in eternal life. So I tell you one example. The government cares for you 58 years until you work with them. After that, they give some money to you, and they say,
you may get me retired. After you retired, and they don't care for you. They give you some money, little bit money and some pension. But God, the government take care of you only this world. But God take care of you entire this world and this life. Then after you may die, and He take care of you in eternal life. దేవుడు మానవుల్ని ఈ లోకంతో పాటు ఈ లోకంలో నీకు ఏది కావాలో ఇస్తాడు, ఏం కావాలని ఇస్తాడు, నిన్ను చక్కగా చూసుకుంటాడు. ఆయన కంటే చక్కగా చూసుకునేవాడు ఈ లోకంలో ఎవరు లేరు. తల్లిదండ్రులు కొంతకాలం పోషిస్తుంచవచ్చు, తర్వాత యవనవసర వయసు వచ్చిన తర్వాత ఉద్యోగం చేసుకో, నువ్వు బ్రతకొచ్చు అనొచ్చు. కొన్ని పాశ్చాత్య దేశాల్లో జరుగుతున్నటువంటి సంస్కృతి ఏమిటంటే, నీ బ్రతుకు నువ్వు బ్రతకయ్యా, మేము ఇంకా నిన్ను పోషించలేము, నీవే మమ్మల్ని పోషించాలంటారు. కానీ దేవుడు ఈ లోక సంబంధంగా నీకు ఏం కావాలో ఇస్తాడు, ఏం కావాలో చూస్తాడు, పోషిస్తాడు. ద సేమ్ టైం నువ్వు చనిపోయిన తర్వాత నీకు నిత్య రాజ్యానికి వారసురాల్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏదో ఒక్కసారి మనల్ని వాడుకుని వదిలిపెట్టేవాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే అంటాడు 15వ వచనం చూడండి. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. వాళ్ళకి ముందు సముద్రం ఉంది, వెనకేమో ఐగుప్తు సైన్యం ఉంది. సముద్రం దాటలేము, వాళ్ళతోటి పోరాడలేము, ఇక్కడే చనిపోతామని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళతోటి మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, మోషేతోటి చెప్పాడు, ఎందుకయ్యా మరి మాట్లాడుతున్నాను, నాతో నువ్వేలా ఎందుకు మొరపెడుతున్నావు, వెళ్ళిపో, నీకు అధికారం ఇచ్చా నేను. అందుకు యేసు ప్రభు వారు శిష్యులతోటి చెప్తూ అంటాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు అని స్పష్టంగా యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడినట్లు మనం చూస్తాం కదా. కాబట్టి అదేవిధంగా మోషేతోటి తండ్రి అయిన దేవుడు యెహోవా మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి జాపి దాన్ని పాయలుగా చేయమని అధికారం ఇచ్చాడు. అంటే ఇక్కడ దేవుడు నేను చేస్తానంటలేదు, నిన్ను చేయమంటున్నాడు, మనల్ని చేయమంటున్నాడు. మన సమస్యలని యేసుక్రీస్తు నామములో పారద్రోలమనే అధికారము మనకే అనుగ్రహించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేగాని దేవా నువ్వు చేయి అని దేవుడి మీదకు తోస్తూ ఉంటారు. దేవుడితో కలిసి నువ్వు ఆయన హృదయాన్ని ఎరిగి ఆయన చిత్తానుసారంగా ఎప్పుడైతే జీవించడానికి ప్రయత్నం చేస్తావో ఆ దేవుడు ఆ అధికారాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. గమనించండి, దేవుడు మోషేకి ఇక్కడ అధికారాన్ని అనుగ్రహించాడు. నేనే చేస్తానంటలా, మోషే ఎందుకు నువ్వు నాకు మొరపెడుతున్నావు, వెళ్ళి ఆ సముద్రం మీద ఆ సముద్రంతో చెప్పు, నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చేయమని చెప్పి మోషేతో చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా నేనే అధికారిగా ఉండాలి, నేనే ఇదిగా ఉండాలని అనుకోడు. దేవుడు తన బిడ్డలను ప్రేమిస్తున్నాడు కాబట్టి వాళ్ళకి అధికారాన్ని అనుగ్రహిస్తున్నాడు. దేవుడు అట్టి అధికారాన్ని ఈరోజు మీకు అనుగ్రహించునుగాక. God give you authority and power of the Holy Spirit unto you, my dear friends. Hallelujah. Saba randana shothoriyamanadana. Hallelujah. Hallelujah. వెంటనే నేను ఈ యొక్క వాక్యం ద్వారా నేను మాట్లాడదలుచుకున్నా ఈరోజు. గమనించండి, వెంటనే అంటున్నాడు, ఇదిగో నేనే ఏమంటున్నాడు అక్కడ, నీవు కర్రను ఎత్తి సముద్రం వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీదను నడిచిపోవుదురు. సముద్రం చీల్చడం అనేది మామూలు విషయం కాదు. ఏమంటున్నాడంటే ఆరిన నేల మీదను నడిచిపోదురు అని చెప్పి మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదిగో నేనే ఐగుప్తీల హృదయములను కఠినపరచుదురు, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలన మహిమ తెచ్చుకొనినప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. అందుకు ఇశ్రాయేలీయులు
ఇశ్రాయేలీల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు వాగ్దానం చేసినప్పుడు మనకి ఏది కావాలో అది ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు తెలుసు. అధికారం మనకు అనుగ్రహిస్తే ఆ అధికారాన్ని మనం ఉపయోగించుకోలేక మనం ఏం చేస్తున్నామంటే ప్రతిసారి దేవునిని విసిగిస్తూ ఉన్నాము. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్, యూ హ్యావ్ ఎన్ అథారిటీ, బట్ we have an authority, but we are not using that authority because of fear. Like an Israeli people, they are looking to back, they are not looking to front to God, they are not looking to God, they are looking back. Always people are always fear, they are thinking more than God about Satan. మనం దేవుని కంటే ఎక్కువగా సాతాను పెట్టే సమస్యల వైపు వాటి వైపే చూస్తాం, కానీ సమస్యలను పరిష్కరించే దేవుని వైపు మనం సరిగా చూచటలేదు. సమస్యల్ని పరిష్కరించే దేవుని వైపు చూస్తే ఆ దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని మనం ఉపయోగించుకొని ఆ సమస్యల్ని మనం దేవుడు పరిష్కరిస్తాడని నమ్మి ఆ సమస్య కొరకు మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ అధికారాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్ మై డియర్ ఫ్రెండ్స్. హల్లెలూయా. We have an authority. The people are forgetting what they have authority in the name of Jesus Christ of Nazareth. We have an authority, but people are forgetting every time because of the mind. The mind is corrupted by Satan. The heart is corrupted by Satan. Our thoughts corrupted by Satan. మన హృదయము, మన యొక్క మనస్సు, మన ఆలోచనలు అన్నీ కూడా సాతాను ద్వారా ఏమవుతున్నాయి అంటే నాశనం అయిపోతున్నాయి. సాతాను గాడు పాడు చేస్తూ ఉన్నాడు మనకున్నటువంటి ఆలోచనల్ని, మనకున్న తలంపుల్ని, మనకున్న విశ్వాసాన్ని వాడు పాడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రతిసారి కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ దేవదూతను కూడా పంపించాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినవాడు. ఆయన వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఆ నమ్మదగినటువంటి దేవుడు ఏం చేస్తాడంటే కింద చూడండి 25వ వచనంలో చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ప్రియా సహోదరి సహోదరులారా, మై డియర్ ఫ్రెండ్స్, the God was, they said unto themselves, the God was fighting for Israel, fighting for people of Israel. I'm reading in English. Hallelujah, hallelujah. Praise the Lord. Glory to God in the name of Jesus Christ of Nazareth. Exodus chapter 14 verse 25. The Egyptians said, the Lord is fighting for the Israelites against us. Let's get out of here. Hallelujah. 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 ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం, పారిపోదాం. వాళ్ళు పారిపోతున్నారు. వీళ్ళు ఐగుప్తు నుంచి పారిపోయి వచ్చామని వీరు అంటున్నారు, కానీ దేవుడు వీళ్ళని పంపించాడు. వీళ్ళేం పారిపోయి రాలేదు. దేవుడు వీళ్ళని అక్కడి నుంచి క్షేమంగా వాళ్ళ దగ్గర నుంచి ఇశ్రాయేలు ప్రజలకు కావలసినటువంటి ఆహార పదార్థాలు, ఆస్తులతో సహా. ఎందుకంటే కొంతమంది చెప్తారు వాళ్ళు దోచుకున్నారు అని చెప్తారు. దోచుకోలేదండి. ఎందుకంటే వాళ్ళు పడినటువంటి కష్టానికి 450 సంవత్సరాలు అక్కడ బానిసలుగా పనిచేసిన కష్టానికి వాళ్ళ ఆస్తిని, వాళ్ళ కొన్నటువంటి సమస్తాన్ని వీళ్ళకి జీతం చెల్లించలేదు కాబట్టి ఆ జీతంగా వాళ్ళకున్నటువంటి వాటిని అన్నిటినీ కూడా దేవుడు వాళ్ళకి ఇప్పించాడు, న్యాయం చేశాడు దేవుడు. అక్కడ అర్థమవుతుందా? గాడ్ వాస్ డన్ ఏ గుడ్ థింగ్ టు గివ్ ఆల్ ద ప్రాపర్టీ ఆఫ్ ఈజిప్షియన్స్ బికాస్ ఆఫ్ దేర్ స్లేవరీ. దేర్ వర్క్ హార్డ్ ఇన్ 450 years. They are worthy to take that money or gold or something else what they are given by
Egyptians or king, because they worked hard in 450 years, my dear friends. Hallelujah. So God was sent them over there from their place. God was brought them from the Egypt. దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని తీసుకొస్తూ ఉన్నాడు. తీసుకొచ్చినటువంటి దేవుడు కాపాడడా? ఎదర సముద్రం ఏంటి, వెనకాల వాళ్ళు ఉంటే ఏంటి? దేవుడు వాళ్ళని కాపాడి క్షేమంగా తీసుకుని వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 26వ వచనం, అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తీయుల మీదకిని వారి రథముల మీదకిని వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపమనెను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యన ఐగుప్తీయులను నాశనము చేశాను. హల్లెలూయా. చూడండి, సాతాను, ఇక్కడ ఫరో సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి సాతాను ఏం చేస్తున్నాడంటే, ప్రజలందరూ కూడా అభివృద్ధి పరిచే దేవుని సన్నిధికి వెళుతూ ఉంటే వెళ్ళనివ్వకుండా వాళ్ళని అడ్డగించాలని జనాలు వెనకాల పరిగెడుతూ ఉన్నాడు. The Satan was following to the people to destroy their lives. The people are trying to follow God and His words and His law. And they are looking to God and His presence to follow Him and get the blessings, get the eternal life, get what they want. But Satan was trying to destroy the people, especially God's people. Why? Because the Satan was angry about God. It means his people, and try to destroy his people. He try to destroy God's mind and heart. If we're destroyed by Satan, the God was sad. సాతానుగాడు మనల్ని పాడు చేస్తే దేవుడు బాధపడతాడు. కాబట్టి వీడు సాతానుగాడు శాడిస్ట్ వాళ్ళలాగా ఆనందిస్తాడు. వీడి యొక్క గోల్ ఏమిటంటే, మనుషుల్ని బాధ పెడితే దేవుణ్ణి బాధ పెట్టినాడు. దేవుణ్ణి ఎలాగో వీడు బాధ పెట్టలేడు. దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మనుషుల్ని కష్టాల పాలు చేసి, మనుషుల్ని బానిసలుగా చేసి, మనుషుల యొక్క స్థితినంతని కూడా పాడు చేస్తే, ఎందుకంటే దేవుడి యొక్క రూపంలోని ఈ మనుషులు పాడైపోతే దేవుని పిల్లలమైన మనం బాధపడుతుంటే ఆకాశంలో ఉన్న దేవుడు కూడా బాధపడతాడు. గమనించండి. కాబట్టి వీటన్నీ కూడా ఆలోచన చేసినట్లయితే మనము ఎవరి వైపు చూడాలని, దేవుని వైపు చూడవలసిన అవసరం ఉన్నది. కానీ అక్కడ ఇశ్రాయేలీయులు ఐగుప్తుల వైపు చూస్తూ ఉంటే, ఐగుప్తీయుల వైపు చూస్తూ ఉంటే మోషే అంటాడు, వాళ్ళ వైపు చూడొద్దు, ఊరకం నిలిచి చూడి, దేవుని వైపు చూడండి.